అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్లో చిక్కిపోయిన మత్స్యకారుల కుటుంబ సభ్యులు అరణ్య రోదనే. కుటుంబ సభ్యులు ఎప్పుడు వస్తారు ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళని కూడా చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈమె భర్త కనిపిస్తున్న ఆమె భర్త ప్రస్తుతం కోస్ట్ గార్డ్ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కి అయితే చిక్కినటువంటి నేపథ్యంలో ఎలా ఉన్నారు ఏంటనేది తెలియదు. ఆమె ప్రెగ్నెంటు, అదేవిధంగా ఒక చిన్న బాబు కూడా ప్రస్తుతం ఉన్నటువంటిది అయితే ఉంది. భర్త అక్కడ చిక్కుపోయారని తెలిసిన తర్వాత తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. ఎందుకంటే గతంలో అటు పాకిస్తాన్లో చిక్కుపోయినటువంటి వాళ్ళు దాదాపుగా 3 సంవత్సరాలకు పైనే జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తమ ఇంటి వాళ్ళని తొందరగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు చివరిసారిగా నువ్వు ఎప్పుడు మీ హస్బెండ్తో మాట్లాడావు? వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళు సహజంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు వేటకి ఎప్పుడు వెళ్ళారు, నువ్వు ఎప్పుడు మాట్లాడావు? అతను లక్ష్వరం వేటకి వెళ్ళారండి. లక్ష్వరం వెళ్తే లక్ష్వరం శుక్రవారం శనివారంతో లాస్ట్ కాల్. శనివారంతో ఇంకా కాల్స్ అవ్వలేదు అతనికి. కింద మార్నింగ్ తెలిసింది ఇలా దొరికిపోయారు అనేసి. అప్పటి నుంచి కాల్స్ లేవు. ఎవరు చెప్పారమ్మా మీకు? మా డ్రైవర్ వాళ్ళ ఆవిడ చెప్పారు. ఆవిడ మా పిన్ని గారే ఆవిడ చెప్పారు, ఇలాగ దొరికిపోయారంటమ్మా అనేసి చెప్పారు. అప్పటి నుంచి మాకు ఏం తెలియలేదండి. అక్కడ ఎలాగుంది ఏంటి సిచ్యువేషన్ అనేది మాకు తెలియట్లేదు. లాస్ట్ కాల్ నాతో మాట్లాడారు, జాగ్రత్తగా ఉండమ్మా, వచ్చేస్తాను, దగ్గరలోనే ఉంటాను అనేసి అన్నారు. అంతే. ఈ దొరికిన తర్వాత అసలు మీకు అంటే మీ డ్రైవర్ వాళ్ళు చెప్పడమే కానీ మీకు అయితే అసలు ఏమీ తెలీదు. నాకు తెలీదు. ఫోన్ అయినట్టయితే అతను ఏదో విధంగా నాకు చెప్తారు. అతను ఫోన్ కూడా తీసేసుకున్నట్టున్నారు. ఆ ఫోన్ ద్వారా కూడా నాకు చెప్పుదురేమో, చెప్పలేదు. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఏటన్నీ తెలియలేక టెన్షన్ వచ్చేస్తుందండి. చిన్నపిల్లాడు అంటే మీరు ఒకరే మాట్లాడారా? మీ హస్బెండ్తో పిల్లాడు కూడా మాట్లాడడం లేదు. నాకు ఇదే ఫస్ట్ కాన్పు అండి. పెళ్ళి ఈ సంవత్సరమే అవుతుంది. ఇదే ఫస్ట్ తొలి కాన్పు నాది. మా ఆయనకి వేటకెళ్ళడం ఇష్టం లేదు, కానీ మాకు బతుకవదండి. అక్కడికి వెళ్తే మాకు బతుకవనేసి వెళ్ళారు. ఈలోపు ఇలాగ అయిపోయింది అతనికి. అతను ఎంత బాధపడతారు. ఎవరెవరు ఉన్నారు అంటే మీరు మీ ఫ్యామిలీలో ఇంకెవరు ఉన్నారా మీ హస్బెండ్ కాకుండా? మా హస్బెండ్ ఉన్నారు, మా బాబాయ్ వాళ్ళిద్దరు ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారండి. అందరూ మా దగ్గర వాళ్ళే. మీరంతా ఇక్కడే విశాఖలోనే ఉంటారమ్మా? ఇక్కడ నుంచి వేటకెళ్తూ ఉంటారు? ఊరు మాది కొండరసపాలెం, విజయనగరం జిల్లా వైపు. బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చామండి. ఈలోపు ఇలా జరిగిపోయింది. సో అధికారులు ఏం చెప్తున్నారమ్మా? మీరు మాట్లాడితే అసలు ఎప్పటిలోపు తీసుకురావచ్చు అని చెప్తున్నారు. ఎందుకు మీరు ఇంతలా భయపడుతున్నారు? మ్యాక్సిమం టైం పడుతుందమ్మా. అక్కడ రూల్స్ కూడా ఉంటాయి కదా, ఆ రూల్స్ బట్టి టైం ఉంటుంది. కానీ వీలైనంత త్వరగా మేము తీసుకొచ్చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు అన్నారండి. ఆ నమ్మకం మీద ఉంటున్నాం మేము. మీ కుటుంబ పరిస్థితి ఏంటి అసలు? మరి ఎలా వాళ్ళు జైల్లో ఉండిపోయాల్సిన పరిస్థితి వచ్చింది? మరి అసలు మీ బతుకు తీరు ఎట్లా? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు? మేము ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చేసాం బతకడానికి. కొండ్రసపాలెంలో ఉంటాం, ఇక్కడ ఉంటాము. మా మావయ్య కూడా ఇలాగ వేటకెళ్ళి చనిపోయారు. నేను మా ఆయన ఒక్కరే, మా అత్తగారండి. నేను ఇప్పుడు మీ అబ్బాయి అక్కడ చిక్కుకుపోయారు. అసలు మీరేమన్నా మాట్లాడారా ఆయనతో, మీ అబ్బాయితో ఆ రోజు? కానీ నాకు ఫోన్ అవ్వలేదు. నాకు అక్కడ ఫోన్ అది ఉండదు, ఫోన్ ఉండదు. మా కోళ్ళ చేస్తేనే నాకు ఫోన్ అవుతుంది. ఎలాగలాగా దొరకలేదా, దొరికిపోయాలంట పాకిస్తాన్ వాళ్ళకు అనేసి మా కోళ్ళ ఫోన్ చేస్తే నేను వచ్చాను నన్ను ఊరు నుంచి. మీరు విజయనగరంలోనే ఉంటారు, మీ అబ్బాయి మాత్రం ఇక్కడ ఉంటారా? ఉంటామండి, భోగపురం మండలం. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఒక్కొక్క ఫ్యామిలీకి అంటే మీకు సంబంధించి మీరంతా ఒకే ఫ్యామిలీనా అసలు? అంటే ప్రతిరోజు వెళ్తూ ఉంటారు, వెళ్ళినటువంటి వాళ్ళు మీతో మాట్లాడడం ఏమైనా జరుగుతుందా? లేదండి, 2 రోజులు 3 రోజులు అవుతాయి. అక్కడి నుంచి మరి ఫోన్లు అవ్వండి. అక్కడి నుంచి మాకు వాళ్ళు ఏటకెళ్ళి 15 రోజులు 10 రోజులు చేసుకొని వచ్చేస్తారు. మరి ఇలా జరిగితే నిన్నే మాకు ఇలాంటివన్నీ తెలిసాయండి. ఇలాంటివన్నీ ఏదో మాకు తెలియదండి. అంతే, అంతవరకే తెలుసు మాకు. ఏదైనా మాకు త్వరగా రావాలని సంబంధించినటువంటి మొత్తము పేపర్స్ అన్నింటినీ కూడా పట్టుకుని ప్రస్తుతం వీళ్ళైతే ఎవరెవరు తప్పిపోయారు ఏంటి అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు తీసుకొచ్చే ఆ ప్రయత్నం చేస్తున్నామని అధికార యంత్రాంగం అయితే చేస్తుంది. ఒకరేమో ప్రెగ్నెంట్ లేడీ, ఇంకొకరేమో చిన్నపిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ముసలి తల్లిదండ్రులు, వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళి అక్కడ చిక్కిపోయినటువంటి నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు
జైల్లో ఉన్నటువంటిది అయితే ఉంది. తన భర్త ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో తన్నే తొందరగా వెనక్కి తీసుకురావాలని కోరుతున్నటువంటిది ప్రెగ్నెంట్ లేడీ. ఇట్లా తన ఆవేదన అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఎలా బతకాలి ఏంటో తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం వీళ్ళలో నెలకొన్నటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటు ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేలతో పాటుగా ఇతర అధికార యంత్రాంగం అంతా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వివరాలు తీసుకుంటున్నారు. త్వరలోనే వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకోవడంతో పాటు వీళ్ళతో మాట్లాడేలాగా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.